ఈ రెండు జరగలేదు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కానీ దేవుడు నా హృదయంలో ఉన్న ఆశను వేరే రూపంలో తీరుస్తున్నాడు. చనిపోయినాడు కదా, మరి కనీసం దేహము చూడడానికి కూడా వీలుండదా? మరి ఎక్కడో ఏ స్థలమో, రాజమండ్రి అంటే ఎవరు వెళ్తారు అంత దూరం అని బాధపడ్డాను ఉదయకాలం. తర్వాత తెలిసింది ఆ బాడీ ఇక్కడికే వస్తుందని. నాకు చాలా వింతగా అనిపించింది. మరి అంత ప్రయాణం చేసి అంత దూరం ఎట్లా వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఎక్కడైతే శిల్వ ధ్యానాలు అవుతుందో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, అక్కడికి తన పార్థివ దేహం తరలి వస్తుందని నేను తెలుసుకున్నప్పుడు ఇక నేను ఉండలేకపోయినాను ఇంట్లో. నేను రావాల్సిందే ఈరోజు. ఆ గొప్ప దైవజనుని